దేవునికి మహిమ కలుగును గాక. Glory to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నెల మాకు చివరి రోజు అనగా అది ఏ రోజు వచ్చినా కానీ నెల చివరి రాత్రి మాకు ఆల్ నైట్ ప్రేయర్ జరగడం అలవాటు. Dear people of God, every month on last day, on the final day of every month, whatever day it may be, but we all have all night prayer in our church. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. So for some time now, let's open up our hearts to listen the word of God, and then we all pray together. ఈ సమయంలో మనం వాక్యాన్ని ప్రారంభించక మునుపు స్థానిక దైవజనురాలు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. Before we start the word today, we ask our sister Chinni to come forward and do a prayer for the word. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. ఈ ఏప్రిల్ నెల అంతా కూడా తండ్రి నాయన నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా కాపాడనందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాబోయే మే నెల అంతా కూడా తండ్రి నాయన నీ రెక్కల చాటున బిడ్డలందరినీ కూడా మమ్మల్ని అందరినీ కాపాడమని తండ్రి నీ సన్నిధిలో ప్రతిమలు కొంటున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. నీ కుమారుల నుండి నాన్న వాక్యాన్ని సిద్ధపరచుండగా తండ్రి నాయన పరిశుద్ధాత్మ సహాయంతో నాయన నీ కుమారులలో ఉండి మీరు మాట్లాడండి తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. అలాగే ఆయా ప్రాంతాల్లో నాయన ఆయా దేశాల్లో ఉండి తండ్రి నాన్న ఈ యొక్క నాన్న వాక్యంను వీక్షిస్తున్న ప్రతి ప్రజలను, ప్రతి కుటుంబాలను తండ్రి నాయన ఈ నెలంతా కూడా కాపాడినందుకు వందనము తెలుపుకుంటూ రాబోయే నెలంతా కూడా మీరు కాపాడమని, మరి ముఖ్యంగా తండ్రి నాన్న ఈ కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా కాపాడి దీవించి ఆరోగ్యం దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామంలో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 20 యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం. తెలుగులో అది 21వ వచనంలో ఉంది. అది ఇంగ్లీష్లోకి వెళితే 20వ వచనంలో ఆ మాట మనకు తెలియచేస్తుంది. So dear people of God, let's go through our word today. Let's open our hearts to listen the word of God, what God was laid in our hearts. And we ask you to read our source word from Isaiah 26 chapter 20th verse. అందరూ కలిసి నాతో చెప్పండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. ఇంగ్లీష్లో కూడా చదువుతాం. It would be very wonderful if you could, wherever you are right now, if you could say after me, it would be very grateful. So I ask you all to read this verse with me. Isaiah 26th chapter 20th verse. Come my people, Come, my people, enter you into your chambers and shut your doors about you. Hide yourself as it were for a little moment until the indignation be overpassed. దేవునికి మహిమ కలుగును గాక. Glory to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. So dear people of God, in this 20th verse, the word says us that here we can see that enter into your chambers. ఇక్కడ అంతఃపురం అనగా ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే చాంబర్. So in Telugu, it was being told as chamber, as antapuram. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాంబరు అనగా గది అని అర్థం వస్తుంది. So we all know that chamber mean that it's like a room. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే,
మీరందరూ వెళ్ళి మీ యొక్క రూములోనికి అంటే మీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమని చెబుతుందండి దేవుని యొక్క వాక్యం. So we are see that the word was being telling us in this verse that you just get into your rooms and close the doors, shut the doors. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు వారిని తలుపు వేసుకోమంటున్నాడు, ఎందుకు వారిని గదిలోనికి వెళ్ళమంటున్నాడంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం ఏమి చెబుతుందో చూద్దాం. So to understand why they were being told to get into the chambers and shut the doors, let's see why they were being hiding themselves in the room. ఇక్కడ ఒకటి బ్రాకెట్లో పెట్టుకోండి, ఉగ్రత తీరిపో వరకు. అంటే అక్కడ ఏముందన్నమాట, ఉగ్రత ఉంది. So we all see the reason why they were being commanded to get into the rooms, chambers and hide themselves and shut the doors is because there was a indignation. That means there is something trouble for them. కనుక ఇక్కడ ఈ ఉగ్రత అనేది తీరిపోవు వరకు అని చక్కగా చెబుతున్నాడు. We all see here that the word was being telling them that please hide yourself until this indignation, that means this trouble would be overpassed. ఇక్కడ 3 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, ఉగ్రత తీరిపో వరకు కొంచెము కాలము దాగి ఉండండి. ఎంత అద్భుతమైన వాక్యం అండి, దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, we have been here seeing a very wonderful verse, and it was been very happy to read this verse what Bible was been telling to us. Here we have seen 2 words, that is until this indignation, until this trouble would be overpassed, please hide yourself for a little moment, what the word was been telling here. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వీరిని గదిలోనికి వెళ్ళమంటున్నాడు, ఎందుకు వీరిని తలుపు వేసుకోమంటున్నాడంటే బయట ఉగ్రత దాచి ఉంది. ఆ ఉగ్రత గురించి, ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే కొంతకాలము మీరు ఆ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని దాగుకోమని బైబిల్ చెబుతుందండి. అని దేవునికి మహిమ కలుగునుగా. Dear people of God, your word was been telling them that there was a very big trouble, indignation, and there were being some bad situations outside in the surroundings. So that's why the word was been telling them, please, my people, here we see a great word, my people, please get into your chambers and shut your doors and please hide yourself. That means we see here what was being we facing right now. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈనాడు మన యొక్క ఉగ్రత ఏమని మనం ఆలోచన చేస్తే బయటికి వెళితే ఎలాగున యొక్క కరోనా వ్యాధి అనేటువంటిది మనకు సంభవిస్తుందో తెలియదు గనక ఈరోజు గవర్నమెంట్ కూడా మనల్ని ఏం చెబుతుంది అంటే, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మీ గదిలో మీరు తలుపు వేసుకోవాలి, తలుపు వేసుకొని మీరు మీ ఇంటిలోనే ఉండాలని చెప్పి ఇక్కడ మన గవర్నమెంట్ మనకు చెబుతూ ఉంది. So dear people of God, let's take this verse to our practical life right now. You know how they were being had a indignation, had a trouble on the days. The same indignation trouble we are facing, that is we all were very familiar, that is coronavirus. So this virus was being in the surroundings right now. If we have been went out and we don't know from whom we will be infected, or we don't know how we will be infected, but this virus being outside. So that's the reason our government, every country's government was been advising their people so not to come out, stay yourself in the home and lock your doors. They were been advising, please don't come out. How the word was being telling here in this 20th verse, the same thing we are facing right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఉగ్రత చాలా సెలవిస్తుంటే మన ఉగ్రత ఏంటంటే కరోనా. So we all know that here the indignation for them and for us right now is, we all are very familiar, that is coronavirus. నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. సామెతల గ్రంథము
11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. So dear people of God, God has been kept a word in my heart, that is from Proverbs 11th chapter 4th verse. Riches profit not in the day of birth. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసారా, ఉగ్రత దినమందంట వారి ఆస్తి అక్కరకు రాదట. So dear people of God, here the word says us that riches profit not in the day of birth. That means whatever we are having right now, if we have huge money also, if we go out, there is nothing for us. ఈరోజు నిజంగా అనేక మందికి డబ్బు ఉంది, అనేక మందికి ఆస్తి ఉంది, కానీ ఈ కరోనా వ్యాధి నుంచి వారిని రక్షించలేకపోతుంది. So dear people of God, here from this verse 4 we can understand a very great situation what the people were facing right now is many people, they were having lot of money, they were having many positions, they were been rich enough to be survive for many years in this world, for their generations even too, but they could not save themselves from this virus. That means whatever the riches they were having, whatever they have, if they have money also, but they could not save themselves from this virus. ఈనాడు అందుకని బైబిల్లో చక్కని మాట చెబుతుందండి. ఏమంటుందంటే, కీర్తనకారుడు రాస్తుంటాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని సెలవిస్తాడు. So dear people of God, in Psalms, King David was tells a very great word, that is, don't believe in people, always keep your trust, always keep your belief, always be in the favor of God, and that would be very wonderful thing for every human. కనుక ఆశతో ఒక రోజున భక్తుడు సెలవిస్తాడు, నువ్వు వైద్యులను నమ్ముకున్నావు కానీ నీవు దేవుని నమ్ముకోలేదు అంటాడు. So in the verse from the Bible, a prophet tells a very great word, that is, you have been believed in the doctors, you have been believed in the nurses and medical department, but you have been forgot to ask God. ఈ రోజున నిజంగా అనేక మంది సైంటిస్టులు ఉన్నారు, అనేక మంది ల్యాబ్స్లో ఎన్నెన్నెన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఒక్కసారి దేవుని వైపు చూచి, అయ్యా ఈ కరోనా నుంచి వ్యాధి నుంచి విడిపించబడడానికి ఆ వ్యాక్సిన్ కనుగొనడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తుంది అని అడిగితే దేవుడు తప్పనిసరిగా ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, our God is doctor of doctors. You know, our doctor's wisdom doesn't match with the wisdom of God. So now many scientists, many doctors were being doing a lot of research in their labs to find out the vaccine for this virus, and they were being keep trying. There is no any proper statement from anyone that the vaccine was found. So if every scientist and every man of this world, every human being of this world could bow down before God and ask him, God, please give us the wisdom to find out this vaccine. If doctors ask, and if we all ask God that please provide the wisdom for the people who have been working on the vaccine to find out proper medicine for this virus, if we were being asked God, God would definitely help us. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈ లాక్డౌన్ అనేటువంటిది అసలు బైబిల్లోనే ఉంది. So we all know that from this Isaiah 26 chapter 28th verse, we have understood that this lockdown was, before implementing this lockdown here in this world by our country leaders, this lockdown was already been implemented in the Bible. అందుకనే ఆనాడు నోవహు కాలంలో నోవహుని ఆ యొక్క ప్రపంచం అంతటి కూడా ఉన్నటువంటి ఈ యొక్క అనేకమైన జంతువులు, మనుషులు అందరూ కూడా జలప్రలయం ద్వారా చనిపోతే, ఆ జలప్రలయం నుంచి వచ్చిన తర్వాత మళ్ళా వైరస్ వీళ్ళకి ఏది తాకకుండా ఉండడం కొరకు దేవుడే వారిని లోపల పెట్టి ఆయనే లాక్డౌన్ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, if we would go to this Noah time, you know, Noah was being also locked down by God in that big ship what he was made. You know, the world was being completely,
damaged through this tsunami and the earthquakes. A great thing was happened in the past. So the world was being damaged and destroyed, but God was being locked down this Noah and some animals in the ship what he was made. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే మనం గదిలో ఉండి తలుపు వేసుకున్నా మంచిదే. ఈ ఉగ్రత తీరిపోయే వరకు కొంతకాలం దాగి ఉండాలి, కరెక్టే. కానీ దాగి ఉండి నువ్వేం చేయాలి? So dear people of God, as the word even telling us to hide ourselves for some time, for little moment, until this trouble will be overpassed. So the word was being also commanding us right now to stay in our rooms, and let us think ourselves, what do we have to do in the rooms? That means whether we would like to do what according to the word of God. Let's go through what we have to do in the rooms. అందుకనే ఇక్కడ మత్తయి రాసిన సువార్తలో 6వ అధ్యాయం 6వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చెబుతున్నారు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. So next, Matthew 6th chapter 6th verse. When you pray, enter into your closet, and when you have shut your door, pray to your Father which is in secret, and your Father which sees in secret shall reward you openly. ప్రియమైన దేవుని బిడ్డలే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు, మీరు ప్రార్థన చేయాలి అంటే ఓ గదిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఏం చేస్తారంటే చక్కగా తలుపు వేసుకోండి. వేసుకుని మీ పరలోకమందున్న తండ్రికి ఈ ఉగ్రతను లేకపోతే ఈ యొక్క వ్యాధిని ఈ బాధలను తప్పించమని ఆ గదిలో ఉండి నువ్వు ప్రార్థన చేయవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, to understand ourselves what we have to do in this room after hiding ourselves, in this verse Jesus Christ was been telling us a great thing called do a prayer. That means he is advising us and he was commanding us to be in that room and pray. And when we pray secretly, shutting all our doors, our Heavenly Father would definitely give us a reward. So now as a Christian, as a believer of Christ, what we have to do is we have to gather in the room. We have to get into the room and close our doors and have to pray for this trouble. We have to pray, God, please clean all the countries from this virus. Please cure all the people who have been affected. So we have a great responsibility on us right now to pray for our nations. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్టయితే అదే దానియేలు రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుదాం. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, let's next go through Daniel 6th chapter 10th verse. He went to his house, and his windows being open in his chamber towards Jerusalem, he kneeled upon his knees and prayed and gave thanks before his God, and he did for a time. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక శాసనము నియమించబడింది. ఏమని అంటే ఈ యొక్క 30 దినములు కూడా మరి ఎవరిని కూడా ఆరాధన చేయడానికి వీల్లేదు. ఆ రాజుని ఆ యొక్క ఆరాధన చేయాలి అని చెప్పి అక్కడ ఒక నినాదము అక్కడ ఏర్పడింది. So dear people of God, here we see a revolution that was happened in Daniel's time. That is, the king was advised the people not to worship anyone, like how we have been facing right now, not to gather in the church. So the same way, you should not gather and pray any god. They have to praise only their king,
what they were being commanded at the time. అలాంటి సమయంలో తన గదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. రెండవది దేవుని స్తుతిస్తున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. But that time, let us see what Daniel was been doing there is, he was been going into his room and he was been praying to God and worshipping him. కనుక గదిలో ఉండి నువ్వు తలుపు వేసుకుని చేయవలసింది ఏంటంటే ప్రార్థన. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు చేయవలసింది ఏమిటి అంటే దేవుని స్తుతించుట ఈ సమయంలో. So now what we have to inspire from Daniel is how he was being gathered in the room. We see here in the verse that he was being kneeled upon his knees and he was being praying. So the same way during this time, what we have to do is we have to get into our rooms and we have to be on our knees and have to pray to God to change all the things what happening right now, and we have to worship God. That's the two things, prayer and worship. That's the two things what we have to do by inspiring from Daniel. అలాగనే మనకు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూస్తే ఆనాడు 120 మంది కూడా గదిలో కూడుకుని వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేశారట. అలాగే లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం 54వ వచనంలో చూస్తే వారందరూ ఆ గదిలోనికి కూడి దేవుని స్తుతించారు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, from this verse we have been related to verses in the Bible. That is, one is Acts 1st chapter 13th verse, and next Luke 24th chapter 54th verse. In the two verses we have seen that those people in Matthew 1:13, that 120 people, and in Luke 24:54, the people, what they have done is they have been went into their rooms and they were being prayed. That means they were being not hiding themselves. They're not sitting calm and not sitting like they were not sitting there for doing any outer things. They were being doing a great prayer in their rooms. What we have to inspire from them. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. మరొక అంశాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే వారు మార్కు ఈ యొక్క గదిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారట. So dear people of God, next let's go through Acts 12th chapter 12th verse. So in this verse we have seen here that వారందరూ కలిసి చక్కగా ప్రార్థన చేస్తున్నట్టుగా మార్క్ ఇంట్లో మనం అక్కడ చదువుతాం. So we have seen in this verse that they were being gathered in the room of Mark, and they were gathered together and they were being praying. ఆ 5వ వచనంలో చూస్తే, అదే 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అత్యాసక్తితో వారు ఆ గదిలో కూడి ఎట్లా ప్రార్థన చేస్తున్నారంట? అత్యాసక్తితో. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, in the 5th verse also we have seen that they were being praying with great excitement. కనుక అలాగ మనం అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే ఆ యొక్క జైలులో ఉన్నటువంటి ఆ యొక్క పేతురుని ఎలాగైతే బయటికి తీసుకుని వచ్చాడో అలాగని ఈ రోజున ఈ కరోనా వ్యాధితో, ఈ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, బాధలతో ఉన్నటువంటి వారిని మన యొక్క అత్యాసక్తితో చేయబడిన ప్రార్థన ద్వారా దేవుడు విడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, in Acts 12th chapter 5th verse we have seen here that when Peter was being in the jail, the church was being praying with one heart. They were being praying like a chain. You know, everybody were being involved in the prayer and they were being started praying with great excitement. You know, when they were being prayed, God saved Peter from the jail. The same way today, the prayer what we do in our rooms, the prayer what we do as a church, as a family, God would definitely remove this virus from the world. So this
if we would consider ourselves that if this virus want to be removed, and if this virus want to be cleaned, if this virus want to be cured, what we have to do is we have to pray. That means till if virus being exist in the world, that is, it's a great responsibility on the Christians that you have to pray and keep praying, then God would definitely do a great thing in this world. అలాగని ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయం నుంచి 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ కూడా ఆ చాంబర్లో ఈ యొక్క ఎస్తేరు తన పనివారు అక్కడ కూడి ప్రార్థన చేశారు. ఈ ఇశ్రాయేలీయులంతా సమాజ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, next let's go through Esther 4th chapter from 14 to 16. So what we were seeing there is Esther, Princess Esther and her maidens were being in the room, in the chambers, and they were praying. And Israel people were being gathered in a hall and they were being praying there. So when these prayers, chain prayer from the palace, what they were being prayed, Esther and her maidens, and the prayer what they were being prayed in the hall, Israel people. So this prayer was being answered by God, and we all see here that they were being got victory from their prayers. అలాగనే దానియేలు రాసినటువంటి గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూస్తే దానియేలు తనకొచ్చిన సమస్యను శద్రకు, మేషకు, అబేద్నెగోలతో పంచుకుని వారు నలుగురు కలిసి ఒక రాత్రి ఒక గదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాజు యొక్క కలభావాన్ని బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we want to understand the power of prayer, and if we want to understand what God do when we do a great prayer, for that we have to go through Daniel 4th chapter 14th verse. In that verse we have seen that Daniel was met with Shadrach, Meshach, Abednego, and they were being prayed together. When these four were being prayed, God was being told them the meaning of the dream of that king. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కూడా చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఉగ్రత పోయే వరకు కొంతకాలము తలుపు వేసుకొని దాగి ఉండి మనం చేయవలసిన పని ఏమిటంటే చక్కగా ప్రార్థన చేయాలి, చక్కగా దేవుని స్తుతించాలి. అత్యాసక్తితో మనం ప్రార్థన చేయగలిగితే మనకున్న సమస్య, మన గ్రామాన్ని పట్టుకుని పీడిస్తున్న సమస్య, మన బంధువులను పీడిస్తున్న సమస్య, మన దేశాన్ని పీడిస్తున్న సమస్య నుంచి మనం త్వరలో విడుదల పొందుతాము. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, from this all verses, what we have to understand is we should all hide ourselves, and we have to stay in our rooms, not to sleep or not to take rest. What we have to do is we have to do a prayer. We have been seen here. That means from all the verses what we have been discussed right now, we have been seen there that what they were being prayed, everyone were being prayed, and they've been got great answers from God, and they were being experienced great things from God, and God was being fulfilled their desires and visions. So the same way, the prayer what we do right now in our rooms, God would definitely answer, and the prayers what we do for the well-being of all countries and all people, and what the prayers we have been doing for saving, for the safety of all countries and all our fellow citizens, God would definitely answer our prayers, and God would bring this world to the normal situations how we were few months back. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఎక్కడుండి దేవుని యొక్క వాక్యం ఉన్నప్పటికీ ఈ రోజు నుంచైనా మీ గదిలో ఉండి దేవునికి స్తుతిస్తూ, దేవుని ప్రార్థిస్తూ
మీ కొరకు, మీ యొక్క బిడ్డల కొరకు, మీ బంధువుల కొరకు, మీ రక్త సంబంధుల కొరకు, మీరున్న గ్రామం కొరకు, మీరున్న జిల్లా ప్రజల కొరకు, మీరున్న రాష్ట్ర ప్రజల కొరకు, మీరున్న దేశ ప్రజల కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 242 దేశాల కొరకు ప్రార్థించమని మీ అందరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను కోరుచున్నాను. So dear people of God, wherever you are right now, let's take an oath. Let's all inspire from this word, and let's all commit ourselves. Till now, how the days were passed were being done. So from now, what we have to do is we should all take an oath today that from today onwards, I would pray for my family, pray for my relatives, pray for the place where I am living, for all my neighbors, and pray for the village, pray for the mandal, pray for the city, pray for the town, pray for the districts, pray for the states, and pray for the country, and pray for all the countries in the world. అలాంటి బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. So we all ask you in the name of Lord and Savior Jesus Christ, please inspire from the word and keep praying for all well-being, and may God give this kind of heart and mind to all of us. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి. So let's do a prayer. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, ఈ సమయంలో తండ్రి నాయనా, బిడ్డలు ఎక్కడ, ఏ దేశంలో ఉండి, ఏ రాష్ట్రంలో ఉండి, ఏ జిల్లాలో ఉండి, ఏ పట్టణంలో ఉండి, ఏ గ్రామంలో ఉండి ఈ ప్రార్థనలో బిడ్డలు ఏకీభవిస్తున్నారు. Father, our brothers and sisters, wherever they were right now, whatever place where they were been staying right now, in their cities, states and country, ఈ సమయంలో వారికి కానీ, వారి బిడ్డలకు కానీ, వారి యొక్క నైనా రక్త సంబంధులకు కానీ, బంధువులకు కానీ, వారు ఉంటున్నటువంటి గ్రామ ప్రజలకు కానీ, వారు ఉంటున్నటువంటి నైనా తండ్రి నైనా పట్టణ ప్రజలకు కానీ, వారు ఉంటున్న జిల్లా ప్రజలకు కానీ, వారు ఉంటున్న రాష్ట్ర ప్రజలకు కానీ, వారు ఉంటున్న దేశ ప్రజలకు కానీ ఈ కరోనా వ్యాధి సోకకుండా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Father, we are praying right now in our Savior's name that please save all the country, all the city, all the town, all the place where our brothers and sisters were being living right now. Please cure and clean the virus from their places. తండ్రి, వారి యొక్క దేశ ప్రజలను, వారు ఉంటున్న రాష్ట్ర ప్రజలను కూడా ఈ కరోనా వ్యాధి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Father, state and country wherever our brothers and sisters were being staying, please save all the people from this virus, Father. ఈ కరోనా వ్యాధిని కలిగిస్తున్న పురుగును మీరు గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. Father, we ask you that please kill the insect what creating this virus. కనుక తండ్రి, ఈ సమయంలో నైనా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా, ఈ వారమంతా, ఈ నెలంతా మీ కృపా కాపుదలు ఉంచమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనికి సహాయంతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Father, we are praying right now that whomever watch this video, please bless them and their family and their friends and their relatives and all their country people today, this week and this month and this year. And we ask, give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. So we all share greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ.